ఇప్పుడు చూడండి. సార్, మీరు చేసిన తప్పు. నా పేరు విజయ్. నేను ఏం పట్టుకున్నా అందులో విజయమే. మీరు మాత్రం నా అనుకున్న దాని జోలికి రాకండి. టేక్ ఓకేనా సార్? ఓకే. తమ్ముడు, షుగర్ తగ్గించాల్సింది. డైట్ లో ఉన్నా. బ్రో, కొన్ని తీసుకో. ఏంటి? అవునా? రాణి దువ్వెనాడిస్తారా? చెప్పు. 5 minutes. పదా పట్టుకోండి. చెప్పు, ఎందుకు వచ్చావు? మోసం చేశాడా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను నాకు చేసినందుకు కాదు, వాడు మోసం చేసినందుకు వచ్చింది. చూడు, ఒకసారి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయావు చాలు. నా లైఫ్ ఏదో నేను బతుకుతున్నాను. నేను ఇప్పుడు హీరో అయ్యానని చెప్పి ఇలా మాట్లాడలేదు. నేను చెప్పేది ఒకసారి విను. నేను సినిమా హీరో అయ్యానని నీతో ఇట్లా బిహేవ్ చేయట్లేదు. నువ్వు నాతో ముందుగా బిహేవ్ చేసింది నాకు తెలిసే ఇలా చేశాను. చూసా, నువ్వు వెళ్ళిపోయాక తడబాటు అనేది అట్లా వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు వచ్చాక నాకు వస్తుంది. వద్దు, ఈ లవ్ గివ్ వద్దు. నా కెరీర్ మీద ఏదో నేను ఫోకస్ చేసి నా కెరీర్ ఏదో నేను చూసుకుంటున్నా. లవ్ గివ్ అని పెట్టద్దు. ఆ రోజు నేను మొత్తుకొని చెప్పాను, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు కదా, వెళ్ళిపోతున్నావు, వద్దు ప్లీజ్, వజ్రాలు లాంటి అబ్బాయి అని. ఆ రోజు నేను మిడిల్ క్లాస్ అని రిజెక్ట్ చేసావు. ఈరోజు చూడు, సినిమా హీరో అయిపోయాను నేను. అంటే ఇప్పుడు నన్ను జెన్యున్ గా రావట్లేదు అనమాట. అప్పుడు నేను మిడిల్ క్లాస్ నువ్వు వదిలేసావు, ఇప్పుడు నేను రిచ్ పర్సన్ అని నా దగ్గరకు వచ్చావు. అని నన్ను చూసి కాదు, నా డబ్బు చూసి. మీలాంటి దాంతో ఎప్పుడైనా డేంజరే. ఏమో చెప్పలేం, నా డబ్బు కోసం నేను చంపేయచ్చు, చెప్పలేం. అలా మాట్లాడద్దా? అరవ మొత్తుకొని చెప్పాను. వాడెవడో సంబంధం కోసం. అసలు నీ గురించి నేను ఎన్ని త్యాగాలు చేశాను చెప్పాను కదా. అబ్రాడ్ లో జాబ్ కూడా తెలిసాను. కానీ అవన్నీ పట్టిపల్లా, అవన్నీ అప్పుడు చెవికి ఎక్కల. లవ్ గివ్ ఏమొద్దు, నీ దారి నువ్వు చూసుకో. మ్యూజికల్ చైర్ ఆట అనుకుంటున్నావే నా లైఫ్ అంటే. ఇప్పుడు నేను ఎవరితో లవ్ లో లేను. నా కెరీర్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను. వద్దు, నీ దాని నువ్వు చూసుకో, నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకో. నన్ను వదిలేతే. సార్ వస్తున్నా, నా షార్ట్ కి రెడీ అయింది, టైం అయింది. ఇది వరకు నాతో ఇలా బిహేవ్ చేశా కాబట్టి నేను ఇలా కోట్లు ఇస్తుంది నీతో సొల్లు చెప్పడానికి కాదు, వెళ్ళి యాక్ట్ చేయడానికి. బాబా, ఆల్ ద బెస్ట్. నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ లోకి ఎంటర్ కావు. బాయ్. ఒక్కడి మాత్రం నువ్వు చూసి నేర్చుకో. ప్రతి మనిషి సిచ్యువేషన్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు కోటీశ్వరుడు రేపు పేదవాడు అవ్వచ్చు, వాళ్ళు పేదవాడు రేపు కోటీశ్వరుడు అవ్వచ్చు. లైఫ్ లో సిచ్యువేషన్స్ మారుతాయి, కానీ మనిషి మారకూడదు. మనిషి ఎప్పుడు స్టేబుల్ గా ఉండాలి. నేను ఆ రోజు ఒకలాగే ఉన్నా, ఈ రోజు ఒకలాగే ఉన్నా. కాదే ఇప్పుడు నా వాయిస్ లో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అంతే, నథింగ్ మోర్ లైక్ దట్. అలా నేను ఇసిరేసుకుంటే స్టేజ్ తీసుకోను. ఆడపిల్ల కాబట్టి ఇప్పటివరకు మర్యాదగా మాట్లాడతాను. ఇంకోళ్ళే ఉంటే ఎందుకు లేదు. నీలాంటి పిల్ల వల్ల మంచి ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఈ మధ్య పరుగు పోతుంది. నాకు కూడా దేవుడు మంచి అమ్మాయిని రాసి పెట్టింటాడు. అందుకే ఇలాంటి దాన్ని నా జీవితంలో వచ్చి వెళ్ళు, నీ లైఫ్ ఏదో నువ్వు బతుకు, నన్ను నా లైఫ్ బతుకని. దెబ్బ అదుర్సి కదూ.